హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న బిల్డింగ్ G+2 బిల్డింగ్. ఈ బిల్డింగ్కి ఇప్పుడు మనం అండర్ గ్రౌండింగ్ శానిటరీ పైప్ లైనింగ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ సందు అనేది చూపిస్తాం. మనకు పైపులు వచ్చిన సందు క్లియర్గా ముందు చూపిస్తా. ఇది వచ్చేసి పైపులు, ఈ సందులో నుంచి పోతాయి పైప్స్ అనేవి. మనకు అంతా మట్టి అనేది తీసి ఉన్నారు. ఆల్రెడీ లోపల పని అయిపోయింది, బయట పక్క పనులు కూడా అయిపోయింది. ఆ వీడియోస్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోస్ కూడా పెడతా. అవి కూడా చూసి రండి. లోపల ఎట్లా చేసినాము, బయట పక్క ఎట్లా చేసినాము. ఇవే ఫ్రెండ్స్, ఇది ఒక బాత్రూమ్ పైప్ లైనింగ్. పైన నుంచి ఇంకా 2 బాత్రూమ్ల పైప్ లైనింగ్ వచ్చి ఉన్నాయి. ఒకటి బాత్రూమ్ది, ఒకటి వచ్చేసి బేషన్ది. 2 పైప్స్ ఉన్నాయి. ఈ సందులో రైట్ సైడ్ ఉంది ఇంకా పైప్ లైనింగ్. ఈ పక్క నుంచి అంతా మనం ఆడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా సెప్టిక్ ట్యాంక్ బయట పక్క ఉంది ఫ్రెండ్స్. తూర్పు ఫేస్ కాబట్టి ఈ బిల్డింగ్ ఈ విధంగా పైప్స్ అన్నీ కిందికి దిగి ఉన్నాయి. ఆ పక్క 2 బాత్రూమ్స్ అవి లాస్ట్లో కనిపించే. ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పైప్ లైనింగ్ అనేది. ఆడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి ఈ సందులో నుంచి అట్లా వెళ్ళిపోయి ఆడ సెప్టిక్ ట్యాంక్ ఉంది ముందులో. సెప్టిక్ ట్యాంక్లోకి పోయి అవుట్లెట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం అండర్ గ్రౌండ్ శానిటరీ పైప్ లైనింగ్ చేస్తుంటే మనకు ఫ్లోరింగ్ ఎంత వస్తుంది, ఫైనల్ ఫ్లోరింగ్ ఎంత వస్తుంది కన్ఫామ్గా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఈ కనిపించే దాలమందిరం కన్నా ఈడి దాకా ఫైనల్ ఫ్లోరింగ్ అనేది రావడం అంటే దాదాపు 4 ఇంచెస్ దాకా కిందికి ఉంటుందంట. దీని కింది వరకు ఈడి నుంచి మనం స్టార్ట్ అనేది చేయాలి. దీని అంటే ఈ కంకర్ బెడ్ దీనిపైన రావడం జరుగుతుంది. అంటే ఈ ప్లేస్లో కంకర్ బెడ్ వస్తుంది కాబట్టి దీని కింది నుంచే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ గీత కన్నా ఆ పిల్లర్ లెవెల్కి స్టార్ట్ పిల్లర్ లెవెల్కి యాడ్ చేయాలి. ఆ లాస్ట్ పాయింట్ ఉంది కదా, మీకు చూపిస్తాను మళ్ళీ. ఆ పిల్లర్ లెవెల్కి కింద పిల్లర్ కాదు సారీ భీము ఈడకి వచ్చి మార్క్ అనేది వేసుకోవాలి, ఆ భీమ్ మార్కు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ భీమ్ కన్నా ఈ పైప్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఈ కనిపించే పైపు హైట్లో ఉందా డౌన్లో ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ డౌన్లో ఉంటే ఆ పైప్ ఫాలో కావాలి, ఇంకా అంతే. లేదు హైట్లో ఉంది అంటే ఏం పొరాలే. మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకోసారి. దగ్గరికి తీసుకొని పోయి ఈ విధంగా రాడ్స్ అనేవి కొట్టాలి. రాడ్స్ కొట్టి లెవెల్ అనేది కొట్టాలి. ఈ కనిపిస్తుంది కదా ఈ పైప్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ పైప్ కన్నా కింది నుంచే పైప్ లైనింగ్ అనేది స్టార్ట్ కావాలి. ఇక్కడ మార్క్ వేసుకున్నా చూడండి. ఇట్లా ఈ ప్లేస్ కన్నా కిందికే మనం 5 ఇంచెస్ పైప్ పెడుతున్నాం కాబట్టి ఈ పైప్ కన్నా అదే చూడండి ఈ కనిపించే మార్క్ ఈ పైపుది. దీనికన్నా 5 ఇంచెస్ కింది నుంచే పైప్ అనేది స్టార్ట్ కావాలి. ఈ మార్క్ పైప్ లెవెల్ తీసుకొని ఆడికి లెవెల్ వేసుకోవాలి. పైప్ లెవెలింగ్ ఎట్లా లెవెల్ తీసుకోవాలా ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి ఫ్రెండ్స్. ఈ కనిపించే గీత ఆడ ఉండే పైప్ ది ఫ్రెండ్స్. దీనికన్నా 5 ఇంచెస్ మనం కిందికి దారం అనేది కట్టడం జరిగింది. ఈ కనిపించే పైపు గీత ఇది. ఈ కనిపించే కింది బాటం ఉంటుంది కదా కింది పక్క, ఈ గీత ఇది చూడండి. ఈ గీత దీనికన్నా మనం కిందికే స్టార్ట్ కావాలి కాబట్టి ఈ నుంచి స్టార్ట్ అనేది అంటే చూపిస్తాను చూడండి. మీకు టేప్ పెట్టి 5 ఇంచెస్ 6 ఇంచెస్ దాకా పెట్టడం జరిగింది. అంటే కిందికే స్టార్ట్. పక్కన కనిపిస్తుంది భీము. అది భీమ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం భీమ్ కిందికే ఉండాలి. 2 సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దారం కట్టేసి చూడండి. ఆ భీమ్ కనిపించే భీమ్ కన్నా కిందికే ఉంది కాబట్టి ఇంకా సరిపోయింది. మనం ఇంకా పైప్ లెవెల్ ఎత్తి ఈ లెవెల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ పైప్ లెవెల్ గురించి కూడా పూర్తిగా చెప్తా. ఎన్ని అడుగులకి ఎంత లేపాలి. ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్లో ఒకటి, ఎండింగ్లో ఒకటి. ఇది వచ్చేసి 35 ఫీట్ దాకా ఉంది ఫ్రెండ్స్. ఆ మూల నుంచి ఈ రాడ్ వరకు చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు. ఈ 35 ఫీట్ దాకా ఉంది. ఆ కార్నర్ నుంచి ఈడికి మనకు వచ్చేసి పైప్ లెవెల్ అనేది ఎత్తుకోవాలి. ఆడ నుంచి కనిపించే రాడ్ కాడ నుంచి ఈ రాడ్ వరకు 35 ఫీట్ ఉంది. దీనికి మనం స్లోప్ అనేది పెట్టడం జరుగుతుంది.
స్లోప్ కంపల్సరీగా పెట్టాలి. స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లోప్ అంతా ఈ దారంలో కట్టేయాలి. మనం ఇప్పుడు స్లోప్ వచ్చేసి ఓ 4 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాం. 35 ఫీట్కి 4 ఇంచెస్ స్లోప్. ఆడ వచ్చేసి 35 ఇంచెస్, 35 ఫీటు. ఆడ ఈ కనిపిస్తుంది కదా వైట్ చాపీస్ మార్కు, మీకు ఇక్కడ రాసి క్లియర్గా చూపిస్తా. 3.5 ఇంచెస్ దాకా మనం స్లోప్ పెట్టాలి 35 ఫీట్కి. అంటే మనం 4 ఇంచెస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ కనిపించే చాపీస్ మార్క్ ఆడ కట్టిన దారం, ఇంకా ఈ పక్క వచ్చేసి ఈ దారం. దీనికన్నా ఇది హైట్లో రావాలి, ఇది డౌన్లో పోవాలి కాబట్టి దీనికన్నా 1 ఇంచు ఇది కిందికి కట్టాలి. ఈ దారం చూడండి, ఆ దారం కిందికి ఉంది చూడండి 1 ఇంచు. అట్లే మళ్ళీ ఇట్లే కంటిన్యూగా పోవాలి. ఈడంతా ఒక లెవెల్ వస్తుంది ఫ్లోరింగ్. ఆ తర్వాత ఈ గోడ తర్వాత చాలా డౌన్ అనేది వచ్చేస్తుంది. ఆడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఆడ నుంచి ఆడిదాకా 30 ఫీట్ ఉంది. చూపిస్తాను మళ్ళీ. 30 ఫీట్ ఉంది. దానికి మామూలుగా అయితే 3 ఇంచెస్ స్లోప్ పెట్టాలి. మనకు స్లోప్ ఎక్కువ ఉండడంతో మనం 4 ఇంచెస్ దాకా పెట్టడం జరుగుతుంది. 3 ఇంచెస్ పెట్టాలి మామూలుగా అయితే. ఆ మూల నుంచి ఈ మూల వరకు 3 ఇంచెస్ పెట్టాలి. మనకు ఇప్పుడు మనం ఈడ కూడా 4 ఇంచెస్ పెట్టడం జరిగింది. ఈడికి ఆడ కట్టిన దారం వచ్చేసి ఈడికి వస్తుంది లెవెల్. దానికన్నా మనం 4 ఇంచెస్ కిందికి దారం కట్టడం జరిగింది. 4 ఇంచెస్. ఈ ఇల్లు అనేది చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే మనకు 30 ఫీట్కి 3 ఇంచెస్ పెడితే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అది కూడా చెక్ చేసుకోవాలి. మనం కట్టిన దారము ఈ భీమ్ కన్నా హైట్ వస్తుందా డౌన్స్. ఇది మనకు ఫ్లోరింగ్, ఇది వచ్చేసి ఫ్లోరింగ్. మనకు ఈడి వరకు పైప్ రావాలి. అంటే చాలా డౌన్లో ఉంది పైప్, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్లోరింగ్ కన్నా డౌన్కే ఉండాలి ఎప్పుడు కూడా, అది అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఫ్లోరింగ్ కన్నా హైట్ వస్తే మనకు ఫ్లోరింగ్ ఇబ్బంది వచ్చేస్తుంది. ఈడ నుంచి ఇంకా డౌన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈడ వచ్చేసి ఫ్లోరింగ్ ఇంకా కిందికి వస్తుంది కాబట్టి ఆ సందంతా హైట్ వస్తుంది. ఈడికి రాగానే ఈడ కూడా చూపిస్తా చూడండి. ఈడ మాత్రం ఆ లెవెల్ ఉంటుంది ఫ్లోరింగ్. ఈడ మాత్రం ఇదే లెవెల్, అంటే చాలా తగ్గిపోయింది. ఈడ దానికన్నా తగ్గిపోయింది. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ అనేది పైప్ లైనింగ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనం లెవెల్ ఎత్తి దారం అంతా కట్టుకున్నాక మనకు ఇట్లాంటి దిమ్మలు అనేది కట్టుకోవాలి. దిమ్మలు ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ ప్లేస్లో ఛాంబర్ వస్తుంది, ఏ ప్లేస్లో దిమ్మ వస్తుంది, ఆ విధంగా ప్లాన్ చేసి మనం ప్లాన్ ప్రకారంగానే ఇవి వేసుకోవాలి. లేదంటే కంకర సందంతా వేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మనం 3 ఫీట్కి ఒక దిమ్మ అనేది కట్టడం జరిగింది. లేదంటే మీరు ఈ సందంతా ఒకే లెవెల్, ఈ దారం లెవెల్ కట్టుకుంటే ఇంకా మంచిది. దారం లెవెల్కి కట్టుకోవాలా. దారం వచ్చేసి ఆడుతూ ఉండాలి ఇట్లా అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇది అంతా హైట్లో ఉంది, ఇది డౌన్లో పోతుంది. దీనికన్నా అంటే 1 ఇంచు 1.5 ఇంచు ఈ పక్క ఇంకా డౌన్. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆ పక్క అంతా ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ దిమ్మలు మనకు మ్యాన్ హోల్ ఏడొస్తుందో ఆడ పెద్దది వేసుకోవాలి. మ్యాన్ హోల్ రాని చోట వచ్చి దిమ్మలు అనేది కట్టించుకోవాలి. ఈ విధంగా మ్యాన్ హోల్స్ కూడా చాలామంది ఎట్లంటే అట్లా కట్టేస్తున్నారు. పైప్స్ వచ్చే చోట కట్టకూడదు, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మ్యాన్ హోల్స్ కూడా కట్టి చూపిస్తాను. పైప్స్ వచ్చే చోట కన్నా మ్యాన్ హోల్ పెడితే మీరు పైప్లు మూత వేయనియరు, మ్యాన్ హోల్స్కి మూత వేయనియరు. అవి దానివల్ల బ్యాడ్ స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. మీరు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పైప్ లెవెల్ ఎట్లా ఎత్తాలి దాని గురించి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనం పైప్స్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. బేషన్లో నీళ్లు పోవడానికి 5 ఇంచెస్ పైపు, బాత్రూంలో నీళ్లు పోవడానికి 4 ఇంచెస్ పైపు. ఈ 4 ఇంచెస్ పైపు ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా, అంటే 2 పైప్స్ ఆడ నుంచే స్టార్ట్ అవుతాయి. మనం ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ అనేవి వాడడం జరుగుతుంది. ఈ పైప్స్ వచ్చేసి ఒక పైప్ లెటిన్ పైప్ ఇట్లా వెళ్ళిపోతుంది, అంటే ఇట్లా పోయి సెప్టిక్ ట్యాంక్లో పడుతుంది. ఈ బాత్రూమ్ పైప్ వచ్చేసి ఇట్లే బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాం మీకు క్లియర్గా. ఇంకా బయటి దాకా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. పైప్ లైనింగ్ అంతా బయటి దాకా పెట్టేసిన, అంటే బయట సెప్టిక్ ట్యాంక్ ఉంది. మనం వాడిందంతా బాత్రూమ్ పైప్కి 4 ఇంచెస్,
లెటిన్ బేషన్ పైప్ అంతా 5 ఇంచెస్ పైప్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి కనిపిస్తున్నది మెయిన్ హోల్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా యాడ పైప్స్ వస్తాయో ఆ ప్లేస్లో మెయిన్ హోల్స్ అనేవి కట్టకూడదు, కొంచెం పక్కన కట్టుకోవాలి. పక్కన కట్టుకోవడంతో ఏం అవుతుందంటే మనకు పైప్స్ అనేవి అడ్డం రావు మూత పడేటప్పుడు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బయటికి అనేది వెళ్ళిపోయింది బాత్రూమ్ పైపు. ఇవి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. మీకు క్లియర్గా బయట చూపిస్తాను చూడండి. బయట వచ్చేసి కాలువ ఉంది ఫ్రెండ్స్. ఈ ఇంటి పక్కన మనకు డైరెక్ట్గా అనేది వెళ్ళిపోతాయి అన్నీ. ఆడ నుంచి క్లియర్గా చూపించుకుంటూ వస్తాను. నేను గోడ పైన ఎక్కి ఉన్నాను. ఆ పక్క నుంచి చూపించుకొని వస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవి మ్యాన్ హోల్స్ ఫ్రెండ్స్. ఇది 5 ఇంచెస్ పైపు, ఇది 4 ఇంచెస్ పైపు. స్టార్టింగ్ నుంచి బాత్రూమ్ది వచ్చేసి 4 ఇంచెస్ దాంట్లో, లెటిన్ది వచ్చేసి 5 ఇంచెస్ దాంట్లో. ఇందులో వచ్చేసి వెళ్ళిపోతాయి ఈ వాటర్. అది హైట్లో ఉండాలి, ఇది డౌన్లో ఉండాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది ఫోర్స్గా పడేటట్టు. ఇది చూపిస్తాను చూడండి. నేను చాంబర్ ఎట్లా కట్టినానంటే కొంచెం జరిపి కట్టుకున్నా. నేను అట్లే దానికి కడితే చాంబరు మనకు మూత అనేది పడదు. ఈడ కట్టి ఉన్నారు చూడండి, చూపిస్తాను ఫోటోలో. అది రాంగ్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాంబర్ మనం కొంచెం జరిపి కట్టడం జరిగింది. ఎప్పుడు కూడా వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో ఆ విధంగా అనేది చాంబర్ అనేది కట్టాలి. ఈ కనిపించేది లెటిన్ చాంబర్. ఇది బాత్రూమ్ది ఈడ లేదు, ఇంకొంచెం ముందరికి పోతుంది. ఎప్పుడు కూడా ఇవి చాంబర్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎట్లా ఫ్లో అవుతాయో ఆ ప్లేస్లో కట్టడం జరిగింది. దాంతో ఇంకా ఫోర్స్గా వాటర్ అనేది పోతాయి. ఈ కనిపించేవి 2 75 mm పైప్స్, ఈ బాత్రూమ్ పైప్స్. ఇప్పుడు కూడా ఇట్లా పోయేటట్టే చేయాలి మనం. మ్యాన్ హోల్స్ ఏం చేయాలంటే ఇట్లా పోయేటట్టే. ఇప్పుడు మనకు చూపిస్తున్నాను చూడండి, దిమ్మలు అనేది కట్టేయడం జరిగింది. ఈ స్ట్రైట్గా బాత్రూమ్ పైప్ స్ట్రైట్గా బయటికి వెళ్ళిపోయింది. ఇది గోడ వెనుక పక్క మనకు కాలువ అనేది ఉంది. ఈ లెటిన్ పైప్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో 3 మ్యాన్ హోల్స్ పడినాయి. ఈ సందులో నీళ్ళు అంతా పోవడానికి ఈడ ఒక న్యాన్ డ్రాప్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సిందులో ఏమైనా నీళ్లు పడితే ఈడికి వచ్చి ఇందులో పోతాయి. ఈ ప్లేస్లో ఒక ట్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. దానికోసం ఈడ ఒక న్యాన్ డ్రాప్ పెడతాము. ఈ సందులో ఏమైనా నీళ్లు పడితే ఆడికి పోయేటట్టు ఒకటి పెడతాం ఫ్రెండ్స్. ఈ పక్క నుంచి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను ఈ కనిపించేది 5 ఇంచెస్ పైప్. ఇది ఎప్పుడు కూడా ఇట్లే పెట్టాలి, పైప్ లైనింగ్ ఇట్లే పెట్టాలి. ఇట్లా పెడితే మనం మూత వేయడానికి అడ్డం ఉండదు. ఇది వచ్చేసి కట్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఇది ఇట్లా పోయేసి ఈడ కూడా ఒక మ్యాన్ హోల్ అనేది వస్తుంది. ఈ నుంచి డౌన్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఈడ హైట్ ఉంటుంది, ఆ పక్క చాలా డౌన్ ఉంటుంది. కాబట్టి మీరు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకోసారి లాస్ట్ కాడి నుంచి చూపించుకుంటూ వస్తాను చూడండి, అయిపోయినాక వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఈ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక మ్యాన్ హోల్ వచ్చింది. ఒక 4 ఇంచెస్, ఒక 2.5 ఇంచెస్ పైప్ దిగి ఉన్న దాన్ని ఒక 4 ఇంచెస్, ఒక 5 ఇంచెస్ పైప్ పెట్టి మనం తీసుకోవడం జరిగింది. ఇట్లా తీసుకొని ఈడ కనిపించేది బేషన్లా మ్యాన్ హోల్. చాలామంది అడుగుతున్నారు, మ్యాన్ హోల్స్ 2 కలిపి కడితే ఏమైనా స్మెల్ వస్తుందా అని. పైదాకా కట్టాలి 2 మ్యాన్ హోల్స్, మధ్యలో కూడా. ఇంకో విషయం, లోపల న్యాన్ డ్రాప్స్ ఖచ్చితంగా పెట్టాలి. న్యాన్ డ్రాప్స్ పెట్టకపోతే స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మ్యాన్ హోల్ ఈ సందులో ఏమైనా నీళ్లు పడితే ఇందులో వచ్చేసేటట్టు ఈ పక్క ఒక ట్యాప్ అనేది పెట్టడం జరిగింది ఆ నీళ్ళ కోసం. ఇది ఒకవేళ ఈ సందులో ఏమైనా నీళ్లు పడితే ఆ లాస్ట్కి పోయేటట్టు. ఈ బయట పక్క చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ పైప్ పోయింది. ఈ కనిపించేది కాలువ ఉంది ఫ్రెండ్స్. ఈ పక్క ఈడ ఇట్లే కిందికి దింపి ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. ఇంకో మ్యాన్ హోల్ అనేది ఉంది. ఇది ఒక మ్యాన్ హోల్, అంటే ఇది టాయిలెట్ది. ఇది వచ్చేసి బాత్రూమ్ పైప్స్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇట్లా బయటికి వెళ్ళిపోయింది. ఈ పక్క కాలువ ఉంది కాబట్టి కాలువలోకి దింపేస్తాను. దీనికైతే ఇట్లా దింపి ఇట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది ఈ సందులో వచ్చేసి ఏమైనా నీళ్ళు, అంటే ఈ సందులో వర్షం నీళ్ళు ఏమైనా కడిగిన నీళ్ళ కోసం ఇక్కడ ఒక న్యాన్ డ్రాప్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఒక మ్యాన్ హోల్. ఇది ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఫ్లోరింగ్ కన్నా డౌన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్లోరింగ్ కన్నా హైట్ రాకూడదు. అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈడ కూడా ఒక మ్యాన్ హోల్ అనేది వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది స్టెప్ కిందికి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇట్లా వెళ్ళిపోయేసి ఈడ కూడా ఒక బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. బాత్రూమ్ పైప్ లైనింగ్ ఇది బయటికి అనేది వెళ్ళిపోవడం జరిగింది. ఈ పైప్ లైనింగ్ కూడా బయట పక్క తీసుకొని పోయి చూపిస్తా చూడండి. బయటికి ఎట్లా వచ్చేసినాయి. ఈ కనిపించే 5 ఇంచెస్ పైపు ఆ బాత్రూంలో బేషన్ పైపు ఈ సెప్టిక్ ట్యాంక్లోకి వచ్చి కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఆ కనిపించే 4 ఇంచెస్ పైప్ వచ్చేసి బాత్రూమ్ ఉంది ఆడ. ఆ బాత్రూమ్ పైప్ కూడా అన్నీ ఇందులోనే కలిపేస్తాం. ఈ కిందికి దింపేసి ఇట్లా ఇచ్చేసి అవుట్లెట్ ఇట్లా ఇచ్చేసి కాలువలోకి అనేది కలిపేయడం జరుగుతాయి. ఈ కనిపించేది బాత్రూమ్ పైప్ ఇది. ఈ పక్క కూడా తిప్పి చూపిస్తాను చూడండి. పైప్స్ అన్నీ ఇట్లా వచ్చేసినాయి. ఇట్లా డోరెల్ దింపి కాలువలోకి ఇచ్చేయడం జరుగుతుంది. ఇది డోరెల్ వేసేస్తాం, కిందికి కాలువలోకి ఇచ్చేస్తాం. ఇవి దేనిది దాని అట్లా వచ్చేసినాయి. అంటే ఈ కార్నర్ బిల్డింగ్ కాబట్టి 2 పక్కల దీనికి కాలువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా మట్టి అనేది వేపించడం జరిగింది. మనం ఇప్పుడు అంత ఇసుక అనేది వేపించడం జరిగింది. అంత ఇసుక వేపించేసి ఈ సందు అంతా ఇసుక వేపించేసి బెడ్ అనేది వేపించడం జరిగింది. అంటే కంకర్ బెడ్ మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఇది చూడండి. ఇది ఫస్ట్ మ్యాన్ హోల్. ఇది ఇందులో దీనిపైన మూత అనేది వేసేయడం జరుగుతుంది. అంటే ప్లాస్టింగ్ చేపించేసి ఫినిషింగ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో చూడండి ఈ విధంగా అనేది వచ్చేస్తుంది. అంతా ప్రతి దానిపైన ఈజీగా మనం మూత అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా కట్టాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం వచ్చేసి రెండు చాంబర్లు కలిపేదైతే ఈ విధంగా పైదాకా కట్టేయాలి. ఎటువంటి స్మెల్ అనేది రాదు. ఖచ్చితంగా లోపల నాన్ డ్రాప్స్ అనేవి పెట్టాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్లాస్టింగ్ చేసి తగిలించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా అయిపోయింది. కంకర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం టైల్స్ వేసేటప్పుడు టైల్స్ లెవెల్కి మూత అనేది తగిలించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇంకా దీనిపైన మూతలు పెట్టేదే. ఇది కూడా కట్టేటప్పుడు ఖచ్చితమైన కొలతలతో కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మూతలు వచ్చేసి ఖచ్చితంగా కూర్చోవాలి కాబట్టి మూతలు కూడా ఎట్లా ఫిట్ చేస్తారో ఆ వీడియో కూడా తొందరలో వచ్చేసి తీస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లే. ప్లీజ్ సబ్స్క్రైబ్.